జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో భువనగిరి డివిజనల్ ఇన్స్పెక్టర్ నల్గొండ నిఖిల్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వంశకృష్ణ, చైర్మన్ అముదాల మల్లారెడ్డిలు మాట్లాడుతూ సిద్ధేశ్వర స్వామివారి 3 నెలల హుండీ ఆదాయం 3,96,730 రూపాయల ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఓం నమశివాయ, ఆలయ ధర్మకర్తలు కర్ణాకరెడ్డి, రామకృష్ణ, శివరాములు తదితరులు పాల్గొన్నారు. కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయ ఉండి లెక్కింపు చేయడం జరిగింది. లెక్కింపు ఆదాయం 3,60,730 రూపాయలు లెక్కింపు చేయడం జరిగింది. ఈ యొక్క ఆదాయం ఈ 3 నెలల ఉండి లెక్కింపు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఇచ్చేసిన ఆలయంలో వేసినటువంటి భక్తులకు కూడా మరి కూడా వారి ఎల్లవేళలా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఎల్లవేళలా వాళ్ళకు ఆశీస్సులు ఉంటాయని, ఆ సిద్ధేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కొడవటూరు బచ్చన్నపేట జనగామ జిల్లాలో ఈరోజు అనగా 3/1/2026 సందర్భంగా 3 నెలల కాల పరిమితికి హుండీ ఇప్పడం జరిగింది. ఇట్టి హుండీ ద్వారా 3,96,730 రూపాయలు రావడం జరిగింది. ఇట్టి హుండీ పర్యవేక్షణకు నిఖిల్ భువనగిరి ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. మరియు చైర్మన్ మరియు ధర్మకర్తలు కూడా హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారు ఈ హుండీని లెక్కింపు జరిగింది.